మనకు జ్వరాలు వస్తే ఇంట్లో అమ్మాయిలకు చెప్పి పోయి డాక్టర్ను కలిసి పానం ఎట్లా ఎట్లా ఎత్తుందో చెప్పి మందు గోళీలు తెచ్చుకుంటాం కదా. ఎవరైనా గంత చేస్తారు పిల్ల. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నావు అని చూస్తుర్రా? ఏం లేదులా, ఎవ్వరికి జ్వరం వచ్చినా ఈ మంత్రి మేడంకే చెప్తురట ఏపీలా. ఎందుకు ఆర్చుకుందాం పాన్రి. ప్రతి ఊర్లో జ్వరాలు ఉన్నాయి. ప్రతి ఊర్లో అంటే నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి స్కూల్లో కూడా పిల్లలకు జ్వరాలు ఉన్నాయి. అది సోషల్ వెల్ఫేరా, ట్రైబల్ వెల్ఫేరా, బీసీ వెల్ఫేరా, లేదా నార్మల్ స్కూల్స్ అందరికీ జ్వరాలు. పిల్లలకి జ్వరమో, జాండీసో, జలుబో, దగ్గో ఏదో ఒకటి. నేను కూడా గత 1 వీక్గా ఫీవర్తో బాధపడుతున్నాను. అంటే ఏమనంటే ఈయనంటాడు ఎంత దారుణం అంటే, మంత్రి ఏం చేస్తుంది, గాడిదలు కాస్తుంది అని అడిగాడు జగన్మోహన్ రెడ్డి. అంటే ఇంతకు పూర్వం ఆయన ఏం కాసి ఇవ్వడం నాకు తెలియదు, కానీ అంటే ఎవరికైనా జ్వరం వస్తే అది మంత్రి బాధ్యత నాకు తెలియక అడుగుతున్నాను. ఎవరికైనా జ్వరం వస్తే అది మంత్రి బాధ్యత, నాకు జ్వరం వచ్చింది మరి ఎవరిది బాధ్యత? నాదేనా బాధ్యత? అప్పుడు కూడా ఆవు మేడం, ఏ మాటకు ఆ మాట మీరు చెప్తుంది ముమ్మాటికి నిజం. ఎంత మీరు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అయిన మాత్రాన ఏ ఊళ్ళే ఏ స్కూల్లో పిల్లలకు జ్వరాలు వస్తే మీకు చెప్పుడు అస్సలు కరెక్టే కాదు. మంత్రి అన్నాక పాపం మీకు ఎన్ని పనులు ఉంటాయి, ఏం కథ? మీరు ఎంత బిజీగా ఉంటారు. టూర్లకు పోవాలి, షాపింగ్లు చేయాలి, పెద్ద పెద్దోళ్ళతో లంచ్లు డిన్నర్లకు పోవాలి. వీటికే మీకు టైం సరిపోతులే అని మీరు పరిశాన్ అయితే ఏనాడు ఇట్లా ఈ పిల్లల జ్వరాలు మీకు తలకాయ నొప్పి మేడం. కాబట్టి ఓ ఏపీ పబ్లిక్ మేడం చాలా బిజీగా ఉంటది. ఊకే మా పిల్లగానికి పానం బాలే అని మేడం దాకా కంప్లైంట్ తీసుకోవకురి. ఏం చేస్తాం చెప్పురి. ఏపీ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారానికి ఇట్లా మాట్లాడినాక బుద్ధున్నాడు ఎవ్వరు నీ దాకా రాడమ్మా, నీకో దండం తల్లి, నిన్ను గెలిపించుకున్నాం చూడు, కావాల్సిందే మాకిది అని నెత్తికొట్టుకుంటారు ఏపీ జనాలు ఇప్పుడు మేడం మాటలు విన్నాక.